హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా అవకాశాలున్నాయి. కానీ భాగ్యనగరంలో భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే భవిష్యత్తులో అభివృద్ధి చెందేందుకు ఛాన్స్ ఉన్న ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రీజనల్ రింగ్ రోడ్ గురించి. ట్రిపుల్ పరిసరాల్లో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా త్వరితగతిన స్థిరాస్తుల విలువ పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో పాటు రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే హైదరాబాద్లో ఇంటి స్థలాలు, ఇళ్ల కొనుగోలు చేయలేని వాళ్లు రీజనల్ రింగ్ రోడ్ పరిసరాలను ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. త్రిబుల్-ఆర్ ఇక్కడ పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులే. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు ట్రిపుల్-ఆర్ బెస్ట్ డెస్టినేషన్. రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో పెట్టుబడులకు మంచి ఛాన్స్. ట్రిపుల్-ఆర్ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా విలువ పెరుగుతుందంటున్న నిపుణులు. హైదరాబాద్ పరిసరాల్లో కొనలేని వారు రీజనల్ పరిసరాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం. తెలంగాణ మణిహారం కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ వెళ్లే కొన్ని గ్రామాలు, ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థిరాస్తుల విలువ త్వరగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కు మధ్యలో ఉండే ప్రాంతాల అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విస్తీర్ణం పెరిగేందుకు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించేందుకు కూడా రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది. అంతేకాదు రవాణా సదుపాయాలు కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పారిశ్రామిక క్లస్టర్లతో పాటు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, గ్రీన్ పార్కులు, కార్గో సంస్థలు వంటివి ఏర్పడనున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ప్రధానంగా చౌటుప్పల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, గజ్వేల్, ఆమన్గల్, యాదగిరిగుట్ట, చేవెళ్ల, ప్రజ్ఞాపూర్, శంకర్పల్లి, షాద్ నగర్, భువనగిరి పట్టణాల గుండా వెళ్లనుంది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మరో గేమ్ చేంజర్ అవుతుందని చెప్పవచ్చు. ఎలాగైతే ఔటర్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిందో, ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్కు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనూ భూముల ధరలు భారీగానే పెరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేయటం కష్టంగా మారింది. ఇప్పుడు ఈ త్రిపుల్-ఆర్ ప్రాజెక్టుతో 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో సైతం భూములను భవిష్యత్తులో కొనలేనంత భారీగా పెరిగే అవకాశముందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రీజనల్ ప్రతిపాదిత ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వస్తాయని అంచనా వేస్తున్నారు. చౌటుప్పల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, ఇబ్రహీంపట్నం, కందుకూర్, గజ్వేల్, ఆమన్గల్, యాదగిరిగుట్ట, చేవెళ్ల, ప్రజ్ఞాపూర్, శంకర్పల్లి, షాద్నగర్, భువనగిరి ప్రాంతాల్లో భూములు లేదంటే అనుమతి పొందిన వెంచర్లలో ఇంటి స్థలాలపై పెట్టుబడులు పెట్టొచ్చని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో స్థిరాస్తుల విలువ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే సమయంలో నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.